6 ఎకరాలు కోకోనట్ పండిస్తున్నాము. అందులో 3 సంవత్సరాల నుంచి ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. వాళ్ళు ఆర్గానిక్ పద్ధతుల్లోని పంటలు వేయమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే సొరకాయ, వంకాయ, టమాటా, మిరప, మిర్చి, ఈ తీగ జాతులు ఇటువంటివి మేము వేసుకుంటున్నాము. 365 రోజులు కిచెన్ గార్డెన్ కింద వేసుకుంటున్నాము. అందులో కోకోనట్లో అంతర పంటల కింద పసుపు, అల్లము ఇవి కూడా వేసాము. దానికి సరిపడా ఆవుని కూడా కొనుక్కున్నాము, నాటు ఆవుని. ఆ మూత్రంతోనే మేము తయారు చేస్తున్నాము. చిరుధాన్యాలని 30 రకాలు వేసేవాళ్ళమండి. మేము బయటికి వెళ్ళి వేయకుండా ఆవుల మేతకి కూడా అదే కోసి వేసేవాళ్ళమి. అది పంట కూడా వచ్చేది. మా ఇంటికి వచ్చే వరకు ఇదంతా వారానికి ఒక 500 అయితేనే కానీ మా ఇంటికి వచ్చి సరిపోయేవి కాదు. అలాంటిది ఈ ఉపాయం తోసిన కాడి నుంచి మా ఇంటికి వచ్చి మొత్తం మిగిలింది. మళ్ళీ ఆవుని మేపుకోవడం వల్ల పాలుకొచ్చి మిగిలింది. అదే ఏ టయానికన్నా కూరగాయలు లేవు అన్న మాట అయితే మాకు ఇప్పుడు వరకు లేదు. మొదటగా మేము తినగా ఉన్నాయి కూడా కూరగాయలు తీసుకెళ్ళడం కలెక్టర్ ఆఫీస్లో వారానికి ఒకసారి అవి ఎలా ఉంటాయో తీసుకొని వెళ్ళి వాళ్ళకి అమ్మడం కూడా ఎక్కువ ఖరీదు అయితే అమ్ముతున్నాం సార్. దానికి తగ్గ ఫలితం అయితే మాకు కనిపించింది. ఇప్పుడు వరకు మేము కోకోనట్ వేసి ఇంత పంట తీయాలి, ఇంత చెయ్యాలన్న విషయం అయితే మాకు తెలియదు. వీళ్ళు వచ్చి చెప్పగానే భూమిని ఖాళీ లేకుండా ఇంత పంట పండించుకొని ఇలా తినడం వల్ల మా ఇంట్లోని ఒంట్లో ఆరోగ్యంగా ఉన్నారు. మా పిల్లలేటి మేమేటి అందరం ఆరోగ్యంగా ఉన్నాం. మేము 1 ఎకరా పొలంలో గడ్డి వేసుకొని 6 నాటావులు మేపుకోవడం జరుగుతుంది సార్. అది కూడా ఆర్గానిక్తోనే చేస్తున్నామండి. గడ్డికి పిండాట వేయలేదండి. వాటితో వచ్చిన గడ్డిని తీసి ఆవులకి కోసేస్తున్నాం. పాలు కూడా లీటర్ 70 రూపాయలకు అమ్ముతున్నామండి. మిగిలినవి కొన్ని పాలు తీసుకొని మేము వెన్న తీసి నెయ్యి కూడా అమ్మడం జరుగుతుందండి. ఆవు మూత్రం, ఆవు పేడ కూడా మేము కషాయాలకి ఇవ్వడం జరుగుతుందండి. దాంతోపాటు ఈ ఎకరా పొలంతో ఈ ఆవులు, కోళ్ళు 4 రకాల కోళ్ళు మేపుతున్నామండి. ఒకటి తడికేల కోడి, ఒకటి చైనా కోడి, ఒకటి గిన్నె కోడి, నాటుకోళ్ళు మేపుతున్నామండి. దాంతో వచ్చిన ఆదాయం మాకు సరిపోతుందండి. ఈ ఆవులది ఆదాయం వేరేగా సరిపోతుందండి. కోళ్ళు కూడా కనీసం పెట్ట అయితే 1500 అమ్ముతున్నాం, పుంజ అయితే 2000 దాకా అమ్ముతున్నామండి. నాకు ఒక అరెకరా పొలం ఉంది సార్. అరెకరా పొలంలోని అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకోవడం జరిగింది. అన్ని రకాలంటే సపోటా, అలాగే బొప్పాయి, పైనాపిల్, వాటర్ యాపిల్, జంబో నేరడి, జీడి, మామిడి, అలాగే 4-5 రకాల ఫ్రూట్స్ మొక్కలు అనేవి వేసుకున్నామండి. మా పద్ధతిలో మాకు ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుందండి. మేము గత 3 సంవత్సరాల నుంచి ఇదే ప్రాజెక్ట్ మీద వర్క్ చేసిన స్టాఫ్ ఉన్నారండి. ఆర్వైఎస్ఎస్